హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. బట్టి విక్రమార్క కథలు వింటున్నాం కదండి. నిన్నటి భాగంలో విక్రమార్కుని సుగుణాల గురించి తెలుసుకుందాం కదండి. ఇవాళ విక్రమార్కుని మరికొన్ని గుణాల గురించి తెలుసుకుందాం. పరోపకారం. ఉజ్జయిని నగరంలో కుబేరుడికే అప్పివ్వగలిగినంత ధనవంతుడని పేరు పడిన వైశ్యుడు ఉండేవాడు. అతని పేరు ధనందుడు. అతను దాన ధర్మాలు చేస్తూ తీర్థయాత్రలు కావించేవాడు. సరస్వతీ తీర్థానికి బయలుదేరిన అతనికి తోవలో భైరవాలయం కనపడింది. కోవెల వద్దనున్న నదిలో మునిగి ఆలయంలో భైరవుని దర్శించి వస్తూ ఉంటే అతనికి ఒక శాసనం కనిపించింది. ఈ ఆలయంనకు వచ్చిన ఎవరైనా తన శిరస్సు తానే ఖండించుకున్నచో ఆలయ ప్రాంగణంలో పడియున్న 2 మొండములు 2 శిరస్సులు అతుక్కొని ప్రాణము వచ్చును అని రాయబడి ఉంది. అతను ఆ గుడి ముందర మొండములను చూసి భయపడి ఉజ్జయిని వచ్చాక ఆ వింతను విక్రమార్కుడికి చెప్పాడు. విక్రమార్కుడు అక్కడికి ప్రయాణమై ఆ శాసనమును చదివి భైరవుని అర్చించి పరోపకారానికి పనికిరాని శరీరము ఉండి ఎందుకు అనుకుని చేతిలోని కత్తితో తన తలను తెగనరుకుకొని పోవుచుండగా భైరవుడు రాజు ముందు ప్రత్యక్షమై నిలబడి అతనిని సాహసింపకు అని ఆపి, రాజా, నీ సాహసానికి మెచ్చాను. నీకు ఏమి కావాలో చెప్పు అన్నాడు వరమిస్తూ. నీ ఆలయ ప్రాంతంలో పడి ఉన్న మొండాలను తలలను కలిపి వారికి ప్రాణమివ్వు, నా కోరిక అదే అన్నాడు వినయంగా. భైరవుడు అతని పరోపకార బుద్ధికి సంతోషించి అలాగే చేశాడు. రాజు అతనికి ప్రదక్షిణములు వందనాలు చేసి, మహాత్మా, నా పూర్వజన్మ పుణ్యవశమున నాకు మీ దర్శన భాగ్యం కలిగింది. మరి నన్నొక సందేహం పీడిస్తోంది. తమరు ఇప్పుడు సజీవులుగా చేసిన స్త్రీ పురుషులెవరు? ఎందువలన వారట్లు శిరము మొండముగా మిగిలారు? ఈ వృత్తాంతాన్ని నాకు విశదపరచగోరుతున్నాను అని ప్రార్థించాడు. అప్పుడు భైరవుడి కథను చెప్పాడు. ఒక ఊరియందు రత్నోద్భవుడనే వైశ్యుడు ఉండేవాడు. వర్తకమునకై సముద్రయానానికి వెళ్తూ బంధువులతో కలిసి ఈ ఆలయ ప్రాంగణంలో విడిది చేశాడు. అదే సమయంలో మరో దేశం నుంచి మరొక వైశ్యుడు కూడా ఇక్కడకు వచ్చాడు. రత్నోద్భవుడు అతనిని కూర్చోబెట్టి కుశలమడిగి తమదే దేశమని, ఎక్కడికి వెళ్తున్నారు అని, మీ కులగోత్ర నామములేవి అని అడగగా అతను, నా పేరు చంద్రకేతుడు. రత్నద్వీపంలో పద్మావతి అనే వైశ్యకన్యక కలదు. ఆమె అత్యంత సౌందర్యవతి, గుణవతి. ఆమెను వివాహమాడాలని వెళ్తున్నాను అన్నాడు. అతను పద్మావతి గుణగణాలను, సౌందర్యాన్ని వర్ణించి చెబుతూ ఉండగానే ఆమెపై మనసుపడిన రత్నోద్భవుడు చంద్రకేతుడిని అక్కడికి వెళ్లకుండా చేసి తానే పద్మావతిని పెళ్లాడాలని మోసబుద్ధితో, నేనును వైశ్యుడినే, ఆ కన్యను నాకిచ్చి పరిణయం చేయడానికి ఆమె తల్లిదండ్రులు ఇంతకు ముందే నిర్ణయించి నాకు కబురు పంపారు. అందుకే నేను బంధువులతో కలిసి వెళ్తూ ఇక్కడ మజిలీ చేశాను. కనుక నీవు రత్నావతిపై ఆశ వదులుకొని మీ ఊరు వెళ్ళిపో అన్నాడు. కాని చంద్రకేతుడు అతనిపై కోపగించి, నువ్వు నా ప్రయత్నాన్నంతటినీ పాడు చేయడానికి ఇలాంటి అడ్డుపుల్ల వేస్తున్నావు. నీలాంటి దుష్టుని ఏమి చేసినను పాపం ఉండదు అంటూ అప్పటికప్పుడే రత్నద్వీపానికి బయలుదేరిపోయాడు. రత్నోద్భవుడు తన పాచిక పారనందుకు విచారిస్తూ ఆలయంలోకి ప్రవేశించి, భైరవస్వామి, నేను మనసు పడుతున్న పద్మావతి నాకు భార్య అయ్యేటట్లుగా అనుగ్రహించావో పెళ్ళైన 16వ రోజు నా శిరస్సు నీకు బలిస్తాను అని మొక్కుకొని తొందరగా రత్నద్వీపానికి వెళ్ళాడు. ఒకే సమయంలో చంద్రకేతుడు, రత్నోద్భవుడు పసుపు కుంకుమలు పట్టుకొని కాబోయే బామ్మగారింటికి వెళ్లి తాము వచ్చిన కారణం చెప్పారు. సరిగ్గా అదే సమయంలో ఎవరో వచ్చి కొన్ని సంపెంగ పూలిచ్చి శెట్టి వాటిని వీళ్ళిద్దరికీ సమంగా పంచగా చంద్రకేతుడు వాటిని తన శిరస్సును అలంకరించుకున్నాడు. రత్నోద్భవుడు భగవంతునికి కొన్నింటిని పెద్దలకు ఇచ్చి వాటిలో కొన్ని మిగిలినవి తాను అలంకరించుకున్నాడు. శెట్టి తన పుత్రికని వారిరువురిలో ఎవరికిస్తారని అడగగా ఆమె రత్నోద్భవుణ్ణి వరించి, పూలన్నిటినీ తానే తీసుకున్న చంద్రకేతుడు స్వార్థపరుడు. పంచి ఇచ్చిన రత్నోద్భవుడు 10 మందిని చూచువాడని తాను గ్రహించినట్లు చెప్పింది. చంద్రకేతుడు నిరాశతో వెళ్లిపోవడానికి బాధపడి శెట్టి అతనికి తన 2వ అమ్మాయినిచ్చి వివాహం చేశాడు. కొన్ని రోజులు అక్కడ గడిపాక రత్నోద్భవుడు, చంద్రకేతుడు సతీ సమేతంగా తమ నగరాలకు బయలుదేరి తోవలో మళ్లీ భైరవాలయం దగ్గర ఆ రాత్రి విశ్రమించారు. అప్పుడు రత్నోద్భవుడికి తన మొక్కు గుర్తుకు వచ్చింది. రత్నావతి గాఢ నిద్రలో ఉండటం వల్ల మిగిలిన వారికి తన మొక్కు గురించి చెప్పి తన చేతి కత్తితో తన తలపై తానే బలి ఇచ్చుకున్నాడు. పద్మావతికి మెలకువ వచ్చాక తల తెగిపడి ఉన్న భర్తని చూసి దుఃఖంతోనూ ఆశ్చర్యంతోనూ విలపిస్తూ ఎందుకిలా జరిగింది అని అడుగగా చుట్టూ ఉన్నవారు అసలు విషయం తెలియపరిచారు. ఈ పరిస్థితులలో విధవగా పుట్టింటికి గాని మెట్టినింటికి గాని పోవట సరికాదు.
భర్త లేని జీవితం ఎందుకు అని తలపోసి ఆమె కూడా తల తెగనరుక్కొని భర్త పక్కనే పడి మరణించింది. ఆ రత్నోద్భవుని సత్యసంతతికి, రత్నావతి పాతివ్రత్యానికి ఎంతో సంతోషించి ఈ శాసనాన్ని రాసి ఇక్కడుంచాను. పరోపకార పరాయణుడవైన నువ్వు వచ్చి ఈ కార్యాన్ని నెరవేర్చావు అని భైరవుడు అంతర్ధానమయ్యాడు. విక్రమార్కుడు పద్మావతి రత్నోద్భవులని ఉజ్జయినికి తీసుకువెళ్లి వారికి కావలసిన ధనం ఇచ్చి అక్కడే నివసించమన్నాడు. వాళ్ళు సుఖంగా జీవించారు. పాతాళలోకం. బుద్ధిసాగరుడనే బ్రాహ్మణుని కుమారుడు సుమతి. అతను ఒకనాడు ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి కాశీ వెళ్లిపోయాడు. అక్కడ విద్యలు నేర్చి కాశీ అంతటినీ చూడాలని తిరుగుతూ ఉంటే విశ్వేశ్వరాలయానికి ఉత్తర దిక్కున ఒక నీటి గుంట కనపడింది. దానిలోని నీరు సలసలా మరుగుతోంది. ఆ నీటి మీదుగా ఎగిరే పక్షి గిరగిరా తిరిగి చచ్చి పడిపోవటం చూసి సుమతి ఆశ్చర్యపోయాడు. ఇంకా ఏమైనా వింతలు జరుగుతాయేమోనని ఆ రాత్రి కూడా అక్కడే ఉండిపోయాడు. అర్ధరాత్రి ఆ నీటి కుంటలోంచి 8 స్త్రీలు బయటకొచ్చి విశ్వనాథుని ఆలయానికి వెళ్లి దేవుని పూజించి ఆడుతూ పాడుతూ వస్తూ ఉంటే అతను వారి కంటపడిపోయాడు. ఎవరు నువ్వు? అర్ధరాత్రి వేళ ఇక్కడెందుకున్నావు అని అడిగారు. అతనికి ఏం చెప్పాలో తోచలేదు. అప్పుడు మళ్ళీ వారే, మా మీద నీకు మక్కువైతే మాతో పాటు మరుగునీటి గుంటలో ఉరుకు అన్నారు. కాని సుమతి భయపడి దూకలేదు. ఉజ్జయిని నగరానికి చేరాక అతని వింతని విక్రమార్కుడికి విశదపరిచాడు. రాజు అతన్ని తీసుకొని కాశీ చేరాడు. గంగలో స్నానం చేసి విశ్వనాథుణ్ణి దర్శించి ఉడుకునీటి కుంటను చూసి రాత్రి అక్కడే కాచుకొని ఉన్నాడు. విశ్వేశ్వరుణ్ణి సందర్శించి ఆటపాటలతో వచ్చిన స్త్రీలు విక్రమార్కుణ్ణి కూడా సుమతిని అడిగినట్లే అడిగారు. మా యందు కోరిక ఉంటే మరుగునీటి గుంటలో దూకు అని చెప్పారు. రాజు దూకాడు. పాతాళ లోకానికి చేరాడు. ఆ స్త్రీలతని సాహసానికి మెచ్చి గౌరవించి నీకేం కావాలి అని అడిగారు. నాకేమీ అక్కర్లేదు, ఈ లోకంలోని వింతలను చూడాలని వచ్చాను అన్నాడు. వారతనికి ఆ నగరాన్ని దానిలోని వింతలని చూపించి 8 రత్నములను కానుకగా ఇచ్చారు. వాటి ప్రభావం చెప్పారు. కన్ను మూసి తెరిచేంతలో అతన్ని కాశీలో వదిలారు. విక్రమార్కుడు తాను పాతాళ లోకంలో చూసిన వింతలను సుమతికి చెప్పి తనకి బహుమానంగా వచ్చిన ఆ 8 రత్నాలను అతనికే ఇచ్చేశాడు. ఇద్దరూ ఉజ్జయిని నగరానికి వచ్చేశారు. కళ. విక్రమార్కుడు ఒక రాత్రి నిద్రిస్తూ ఉండగా అతనికి ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో అతను ఎర్రని పువ్వులతో కట్టిన దండని మెడలో ధరించి ఎనుబోదు నెక్కి దక్షిణ దిశగా పోతున్నాడు. మర్నాడు ఉదయం రాజసభకు రాగానే అతను పెద్దలను రప్పించి రాత్రి తనకి వచ్చిన కలను వివరంగా చెప్పి ఈ కలకు ఫలితమేమిటి అని అడిగారు. స్వప్నశాస్త్రంలో నిష్ణాతులైన వారి మధ్య నుండి ఒక విప్రుడు లేచి, రాజా, ఇది చెడు కల అన్నాడు. అయితే దీన్ని దుష్ఫలితం పోవాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు విక్రమార్కుడు. బంగారంతో ఎనుబోతును చేయించి శాస్త్ర ప్రకారము దక్షిణలు దానాలు ఇచ్చి కోశాగారమందున్న ధనాన్నంతటిని యాచకులకు పంచివేయాలి. రాజు తక్షణమే అలా చేయించాడు. దాని వలన ఉజ్జయిని ప్రాంతంలో ఉన్న వారందరూ ధనవంతులయ్యారు. విక్రమార్కుడు అంత వితరణశీలి. దయ. భూసంచారం చేస్తున్నప్పుడు విక్రమార్కుడు హిమవన్ నగర ప్రాంతంలోని చంద్రావతి నగరానికి రావటం జరిగింది. అక్కడ ఒక ఆలయం కనిపించగా లోపలికి వెళ్లి శివుణ్ణి పూజించి కూర్చున్నాడు. అంతలో అక్కడికి 4 మనుషులు వచ్చారు. వాళ్ళు విలువైన వస్త్రాలను ధరించి ఉన్నారు. వాళ్ళు ఒంటి మీద ఖరీదైన అలంకారాలు ఉన్నాయి. వారు వెనక కొందరు తీర్థయాత్రికులు కూడా ఆ గుడికి వచ్చారు. వాళ్ళలో కొందరు భక్తితో పాటలు పాడారు. మరికొందరు నాట్యం చేశారు. ఇంకా కొందరు శివుడి మీద స్తోత్రాలు చదివారు. ఈ 4 వాళ్ళందరికీ కావలసినంత ధనమిచ్చి స్వామిని సేవించి వెళ్లిపోయారు. మర్నాడు ఆ 4లోని వాడే ఒకడు మాసిన బట్టలతో పేదవాడిలాగా ఒంటరిగా గుడికి వచ్చాడు. అతన్నలా చూసి రాజుకి ఆశ్చర్యం వేసింది. అనుమానం వచ్చింది. నిన్న ఎంతో ఐశ్వర్యవంతుడిగా పెద్ద దొరలా వచ్చిన మనిషి ఇవాళ ఇంత పేదవాడిగా వచ్చాడేమిటి అనుకుంటూ తన సందేహాన్ని అతన్నే అడిగేశాడు. ముసుగులో గుద్దులాట ఎందుకులే అని. దానికి అతను, జూదరులు వ్యవహారం అలాగే ఉంటుంది. రాబడి రాని వ్యయానికి లెక్క ఉండదు, అదుపు ఉండదు. నేను జూదరిని అని చెప్పాడు అతను. రాజు తనని చూస్తూ, జూదం చెడ్డదని తెలియదా? నలుడు, ధర్మరాజు మొదలైన వారు జూదం ఆడుట వలన చెడిపోయారని, కష్టాల పాలయ్యారని నువ్వు చదవడమో వినడమో చేయలేదా? మందలిస్తున్నట్లని ఇకపై జూదం ఆడకు అన్నాడు. అందుకతను నవ్వి, ధర్మరాజు జూదంలో ఒకసారి ఓడిపోయినా మళ్ళీ జయించిన వారి ఐశ్వర్యం వారు అనుభవించలేదా? నిత్య జూదరికి లాభ నష్టాలు సమానము. జయాపజయాలు ఏ ఒక్కరివి కాదు కదా. దైవ సహాయం లేనిచో అన్నియు ఎదురు తిరుగును. దైవ సహాయం ఉంటే అన్నీ అనుకూలిస్తాయి.
ఏదైనా దైవాధీనమే అంటూ ఉపన్యాసమిచ్చి, ఏమిటలా చూస్తావు? నా మాటలు ఊరికే అన్నవి కావు. వాటి వెనుక ఒక ఉదంతము ఉన్నది అన్నాడు. విక్రమార్కుడు ఏమిటది అని అడిగాడు. ఒక ఊళ్ళో నలుగురు మనుషులు కలిసి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మనం ఎన్ని ప్రదేశాలు తిరిగాము, ఎన్నెన్నో వింతలను చూశాము. కాని ఇంద్రనీల పర్వతము మీదనున్న కాళికాదేవి ఆలయంలోని శాసనం చూడలేకపోయాం కదా అన్నాడు ఒకడు. అవును, ఆ శాసనంలో ఎవరు తన అష్టాంగములు రక్తం చేసి ఆ కాళికాదేవికి అభిషేకం చేస్తారో వారి సమస్త కోరికలను ఆ కాళికాదేవి అనుగ్రహిస్తుంది అని ఉందట అన్నాడు రెండోవాడు. విక్రమార్కుడు ఆ పై కథ వినలేదు. జూదరితో ఇలా అన్నాడు. నువ్వు నాతో వస్తే అక్కడికి వెళ్ళి అదేమిటో చూద్దాం, రాగలవా? రాక నాకు పనే ఉంది, నిర్ధనుడికి పని ఉండదు పాటు ఉండదు అంటూ అతనితో బయలుదేరాడు. ఇంద్రనీల పర్వత ప్రాంతంలోని కాళికాలయం చేరుకున్నాక అక్కడి శాసనం చదివి విక్రమార్కుడు కోనేటిలో స్నానం చేసి నిత్యకర్మలను చేసి దేవాలయంలోకి వెళ్లి దేవికెదురుగా నిలబడి ఆమెకు నమస్కరించి తన చంద్రాయుధంతో అష్టాంగాలను పోసుకొని ఆ రక్తంతో దేవిని అభిషేకించాడు. అప్పుడు కాళి ప్రత్యక్షమైంది. అతని అవయవాలన్నీ మునుపటిలాగా ఉండేటట్లు చేతితో నిమిరింది. రాజా, నీ సాహసానికి మెచ్చాను. ఒక వరం కోరుకో అంది. అప్పుడు రాజు తన వెంట ఉన్న జూదరిని చూపించి, మాత, నువ్వు నాకు ప్రసాదిస్తానన్న వరాన్ని ఇతనికి ఇమ్ము అని కోరాడు. అలాగే అంది కాళికాదేవి. జూదరి వరం కోరుకున్నాడు. మాత ఇచ్చింది. ఆ జూదరి విక్రమార్కుడితో, రాజా, నీ వంటి సాహసి కాని ఉదారుడు కాని మరెవరూ ఉండరు అంటూ ఎన్నో విధాలుగా అతన్ని ప్రశంసించి నీ మేలు మరువను అన్నాడు. విక్రమార్కుడు నవ్వుతూ, నువ్వు నాకు నీకు చేయగల మేలొకటి ఉన్నది అన్నాడు. ఏమిటి అని అడిగాడు జూదరి. అది నువ్వు ఇకపై జూదము మానివేయటమే. అది నా ఆజ్ఞ కాదు, సలహా మాత్రమే. అలాగే, ఇకపై జూదమాడను, కష్టపడి పని చేస్తూ బ్రతుకుతాను అని వాగ్దానం చేశాడు జూదరి. ఉజ్జయిని నగరంలో అనేక రకాలైన విపరీతాలు జరగటం ప్రారంభించాయి. సకాలంలో వర్షాలు కురవకపోవడం వంటివి గమనించి విక్రమాదిత్యుడు తనకి కాళికాదేవి ప్రసాదించిన జీవిత పరిమాణం ముగింపుకి వస్తోందని తలపోశాడు. తనకు 13 నెలల కుమ్మరి పడుచుకు పుట్టిన వానిచే తప్ప మరెవరి చేతిలోనూ దుర్మరణం లేదని దేవి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. అతను బేతాళుడిని తలుచుకున్నాడు. మరుక్షణం అతను ప్రత్యక్షమయ్యాడు. ఏమి సెలవు అని వినయంగా అడిగాడు. బేతాళ, జరుగుతున్న వైపరీత్యాలు చూస్తూ ఉంటే నా మరణం ఆసన్నమైందనిపిస్తోంది. 13 నెలల కుమ్మరి పడుచుకు పుట్టిన వాని చేతిలో తప్ప నాకు మరణం ఉండదని దేవి చెప్పింది. కనుక అట్టివాడు ఎక్కడ జన్మించాడు, ఎవరు మొదలైన వివరాలన్నీ నువ్వు సేకరించుకు రావాలి అన్నాడు విక్రమాదిత్యుడు. అలాగే అని బయలుదేరాడు బేతాళుడు. వివిధ దేశాలు తిరుగుతూ చివరికి ప్రతిష్టానపురం చేరుకున్నాడు. ఆ ఊరిలో ఒక బాలుడిని చూశాడు. ఒక కుమ్మరి ఇంటి ముందు వాకిట్లోని మట్టితో రథాలు, ఏనుగులు, గుర్రములు, సైనికులతో కూడిన సైన్యాన్ని తయారు చేస్తూ మనుషుల బొమ్మలలో కొన్నిటిని మంత్రులుగా ఎంచుకొని వాటితో సంభాషణలు జరుపుతున్నాడా కుర్రవాడు. ఎవరి బాలుడు? ఆ ఇంటి చుట్టుపక్కల వారిని అడిగాడు బేతాళుడు. వారతని పెద్దలను చూపారు. వారు నా కూతురు 13 నెలల వయసులో ఉండగా నాగేంద్రుడు ఆమెతో భోగించాడు. ఫలితంగా పుట్టినవాడే ఈ బాలుడు. వీని పేరు శాలివాహనుడు అని చెప్పాడు. అంతా విని బేతాళుడు ఉజ్జయిని వచ్చి విక్రమార్కుడికి ఆ విషయం వివరించాడు. విధి చేత ప్రేరేపింపబడిన విక్రమార్కుడు యుద్ధం చేయాలని నిశ్చయించుకున్నాడు. రథ గజ త్వరగ చతురంగ బలాలతో యుద్ధ సన్నద్ధులై బయలుదేరి ప్రతిష్టానపురం వెలుపల విడిది చేశాడు. రణభేరి మ్రోగించాడు. అలా మ్రోగించే ముందు ఉజ్జయిని నగరాధిపతి విక్రమార్కుడు యుద్ధానికి వచ్చాడు అని శాలివాహనుడికి వర్తమానం పంపాడు. సరిగ్గా అప్పుడు శాలివాహనుడికి తండ్రి అయిన నాగేంద్రుడు ప్రత్యక్షమై, శాలివాహన, నువ్వు ఈ మంత్రం జపించు, నువ్వు తలపెట్టిన పనులన్నీ సఫలమైతాయి అని ఒక మంత్రం ఉపదేశించి అంతర్ధానమైపోయాడు. ఇంతకు ముందే శాలివాహనుడు తన ఊరైన ప్రతిష్టానపురంలో ప్రతి కుమ్మరివాని ఇంటికి ఒక్కొక్క రోజు వెళ్లి వారు కుండలు చేయుటకు తెచ్చిపెట్టుకున్న మట్టితో చతురంగ బలములను తయారు చేసి వారి ఇంటి అందే ఉంటూ వస్తూ ఉన్నాడు. వీడు సామాన్యుడు కాదు, మానవ మాత్రుడు కాడు. వీని పుట్టుకే విచిత్రము. వీనిని కాదని ఏ ప్రమాదము ముంచుకొచ్చునో అని నోరు మెదపకుండా ఆ కొమ్మరి వాళ్ళు ఉండిపోయారు. ఇంక తరువాత కథ ఏ మలుపు తిరుగుతుందో రేపటి భాగంలో వినేద్దామండి.